సార్ గౌరవనీయులు కోర్టుల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారికి చెస్ బోర్డు పంపిణీకి స్వాగతం సార్, సుస్వాగతం సార్. పైన ఆశీర్వదించవలసిన కోరుచున్నాను సార్. గారిని స్వాగతం సార్. ఈ కార్యక్రమానికి ఎంబీఓ కోట్ల గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గారిశెట్టి రాజేష్ గారికి వేదిక నుంచి సార్. చెస్ నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి రఘువీర్ జయవీర్ గారికి స్వాగతం సార్. కాంప్లెక్స్ మాస్టర్ గంగాధర్ సార్కి వేదిక మీకు స్వాగతం సార్. సార్ గౌరవనీయులు కోట్ల ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క చెస్ నెట్వర్క్ సుధీర్ సార్, సుధీర్ కోదాటి వారి యొక్క ఎన్ఐ మిత్రులు మన ప్రభుత్వ పిల్లలకి చెస్ బోర్డులు పంపిణీ చేస్తే వాళ్ళ లోపల రూరల్ పిల్లలకి మైండ్ షార్ప్గా ఉండి దానిపైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా చదువులో కూడా వాళ్ళు ముందంజలో ఉంటారు. ప్లస్ ఏదైతే అడిక్ట్ అవుతుందో సెల్ ఫోన్ దానికి కూడా దూరంగా ఉంటున్న ఒక మంచి మోటోతో ములుగు జిల్లాలో స్టడీ చేసింది సార్. అదేవిధంగా వాళ్ళ నెట్వర్క్తో మనకు 250 వచ్చాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనకు హై స్కూల్ వాళ్ళని చేశాం సార్. హెచ్ఎం వాళ్ళ పీటీ వచ్చారు సార్. తర్వాత అందరూ కూడా ప్రైమరీ స్కూళ్ళకు యూపీఎస్లో అందరూ కూడా పంపించేస్తాం సార్. తద్వారా సార్ మన వారికి విలువైన సమయం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సార్. నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి జయవీర్ గారికి స్వాగతం సార్. మా విద్యార్థుల గురించి మాట్లాడుతూ కోరుచున్నాను సార్. హలో, అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు సంజయ్ సార్కి, ఎంఈఓ గారికి, ప్లస్ ఏఎంఓ గారికి, వచ్చిన ప్రధానోపాధ్యాయులు, పీడీలకి, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. అయితే ఈ చెస్ నెట్వర్క్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల లోపల ఈ సెల్లుని అవాయిడ్ చేయడానికి, సెల్లు కానీ ఇతర వేరే అలవాట్లకు దూరం చేసి ఇది మైండ్ గేమ్ ఆడడానికి. ఈ చెస్ నెట్వర్క్ ద్వారా ఏంటంటే మైండ్ గేమ్ ఎక్కువ ఆడతాం కాబట్టి ఫిజికల్గా చాలా గేమ్స్ ఆడతాం. మనం ఫిజికల్గా క్రికెట్ ఆడతాము, తర్వాత ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ మైండ్ గేమ్ వచ్చేసి చెస్ ఉన్నది. అయితే ఈ చెస్ నెట్వర్క్ మన తెలంగాణ సంబంధించిన ఎన్ఆర్ఐస్, ముఖ్యంగా సుధీర్ కోదాటి సార్ ప్రస్తుతం స్టార్ట్ చేసి తెలంగాణలో ఉన్న మన విద్యార్థులందరికీ కూడా ఈ చెస్ను నేర్చుకొని వేరే సెల్లు కానీ ఇంకా ఇతరత్ర వాటికి అలవాటు కాకుండా దీనికి అలవాటు కావాలని ఒక మెయిన్ ఉద్దేశం కొద్దీ ఇది స్టార్ట్ చేశారు. అయితే మన ఎమ్మెల్యే గారు గత కొన్ని నెలల కింద అమెరికా వెళ్ళారు. మన ఎమ్మెల్యే సార్ సంజయ్ సార్ ఒక 6 నెలల కింద కదా సార్ అమెరికా వెళ్ళి, ఒక 6 నెలల కింద 5 months కింద అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ సుధీర్ కోదాటి సార్ని కలవడం జరిగింది. అంటే మన తెలంగాణలో ఉన్న ఎన్ఆర్ఐలందరినీ కలవడం జరిగింది. కలిసినప్పుడు సార్తో డిస్కస్ చేశారు. సార్తో ఏం డిస్కస్ చేశారంటే ఇట్లా చెస్ నెట్వర్క్, చెస్ పిల్లలకి నేర్పితే బాగుంటుంది. ఇట్లా మేము మోటోలాగా మహబూబ్నగర్ జిల్లా ప్లస్ నల్గొండ జిల్లా, వరంగల్ ఇట్లా మేము అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే సార్ వెంటనే రెస్పాన్స్ అయ్యి కంపల్సరీ మా కొరుట్ల కాన్స్టిట్యూషన్లో మా పిల్లలకి చెస్ అవసరం, చెస్ నేర్పాలి, చెస్ నేర్పి పిల్లల్ని ఒక అభివృద్ధి ప్రాంతంలో తీసుకెళ్ళాలి. మా పిల్లలు చాలా శుభ్రమలు మంచిగా నేర్చుకుంటారు, వాళ్ళు కంపల్సరీ కాంపిటీషన్లో నిలబడతారు. నేను దానికి స్పాన్సర్ చేస్తాను, నేను ఉంటాను ఒక ఉద్దేశం ఇచ్చేసి ఆ రోజు సార్తో నేను ఒక 5 నెలల కింద మాట్లాడి మొన్న కూడా సార్ మా దగ్గర కంపల్సరీ స్టార్ట్ అయ్యిందని ఈరోజు ఇక్కడికి చెస్ నెట్వర్క్ రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. సో సుధీర్ కోదాటి, రవి మేరేడు, తర్వాత ఈ చెస్ నెట్వర్క్ అంతా ఆర్గనైజేషన్ చేసేది హరి గారు, సంజయ్ విద్యాల సారు,
వీళ్ళందరూ కూడా ఈ చెస్ని స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఉన్న స్కూల్లో పిల్లలందరికీ అన్ని వాళ్ళకి నేర్పడము ప్లస్ వాళ్ళకి పోటీలు పెట్టడము మండల స్థాయి డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి అందరినీ ఒక ఈ చెస్ వైపు మరలించాలని ఒక ఉద్దేశం కొద్ది చాలా కృషి చేస్తారు. వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేవారు, ఐటీ కంపెనీస్ వాళ్ళు. సో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అయినా కానీ వాళ్ళ టైంని సాటర్డే కానీ సండే కానీ ఫ్రీ ఉన్నప్పుడల్లా ఈ చెస్ గురించి ఆలోచించి చెస్కే వాళ్ళ టైం అని స్పెండ్ చేసి దాదాపు ఇప్పుడు మేము సార్ మీరు నమ్మరు, పాలమూరు జిల్లాలో 15,000 చెస్సులు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. ఇక్కడ అక్కడ ఉన్న మహబూబ్నగర్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కలిసి అక్కడ ఉన్న రవిమేరెడ్డి సారు, నల్లవోలు రమేష్ సారు వీళ్ళందరూ కలిసి అందరినీ మోటివేట్ చేసి లేదు మన పిల్లలందరికీ మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కంపల్సరీ చెస్ నేర్చుకోవాలి, చెస్ అందాలి వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి మన ఉద్దేశం కొద్దీ 15,000 చెస్ బోర్డ్స్ అక్కడ వచ్చారు. తర్వాత సుధీర్ కోదాటి సారు, ఇక్కడ వచ్చేసి మన బోయిపల్లి వినోద్ కుమార్ సార్ వీళ్ళందరూ కలిసి వరంగల్ జమ్మికుంట హుజరాబాద్ ఇప్పుడు మొన్న భువనగిరిలో స్టార్ట్ చేసినాం సార్. భువనగిరి జిల్లా మొత్తం ఆత్మకూరు వలిగొండ ఇదంతా తిరిగి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినాం. దాని తర్వాత మన జనగాం వరంగల్ ఇవన్నీ జిల్లాలు స్టార్ట్ అయింది. దాంతోపాటు మన జగిత్యాల జిల్లా ప్రస్తుతం స్టార్ట్ అయింది. త్వరలో జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళకి సార్ సహాయంతో అన్ని జిల్లాలకు చెస్ బోర్డ్స్ పంపిణీ జరుగుతుంది. చెస్ బోర్డ్స్ ఒకటే ఇవ్వడం కాదు, ఫ్యూచర్లో వాళ్ళకి మాస్టర్లు వచ్చి నేర్పుతారు, అందరికీ అన్ని స్కూళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. అంటే చెస్ను ఒక అభివృద్ధి మన దగ్గర నుంచి మీకు తెలియదు, వరంగల్లో అర్జున్ రెడ్డి అని ఉంటారు, ఇంటర్నేషనల్ ప్లేయర్. అసలు మనకు వేరే వాళ్ళు తెలుసు కానీ మన దగ్గర తెలంగాణలో ఉన్న అర్జున్ రెడ్డి ఎవరికి పరిచయం లేదు. ఎవరికైనా తెలుసు అర్జున్ రెడ్డి? స్టూడెంట్స్ ఎవరికి అవగాహన లేదు. అర్జున్ రెడ్డి ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ఇట్లా మన దగ్గర చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. మన వరంగల్లో సార్ కాంపిటీషన్ బతుకమ్మ కాంపిటీషన్ పెట్టింది. అక్కడ పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు కాంపిటీషన్లోకి వెళ్తున్నారు. ఎక్కడికి? కేరళ, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, నార్త్ సైడ్ మొత్తం తిరిగి వాళ్ళు ర్యాంకింగ్స్ సాధిస్తున్నారు. సో మన కరీంనగర్ జిల్లాలో కూడా, పాత కరీంనగర్ మొత్తం కూడా మన జగిత్యాల జిల్లాలో అంతా కూడా మీ పిల్లలందరూ కంపల్సరీ ర్యాంకింగ్లో ఉండాలి. చెస్లో నేర్చుకోవడమే కాదు, ఫ్యూచర్లో ర్యాంక్ ఉండాలి. అందరికి ర్యాంక్ ఇస్తారు, మంచిగా ఆడుతుంటే వాళ్ళకి ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంకులోకి వెళ్ళాలన్న ఒక ఉద్దేశం కొద్దీ ఇక్కడ స్టార్ట్ చేసినాం. నిజంగా థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా సంజయ్ సార్కి రుణపడి ఉంటాం చెస్ నెట్వర్క్ తరఫున. ఎందుకంటే సార్ కూనుకోకపోతే అసలు జగిత్యాలకి రాలేకపోయేది చెస్ నెట్వర్క్, చెస్ బోర్డ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మీ యొక్క కొడాలి సునీల్ గారికి తర్వాత మీ బృందానికి మరొకసారి ధన్యవాదాలు సార్. మన ఎమ్మెల్యే గారు కోట్ల మండలంలో ఉన్నటువంటి ప్రైమరీ యూపీఎస్ హై స్కూల్ విద్యార్థులకు డిపెండింగ్గా 20 మందికి ఒక చెస్ బోర్డు అండ్ కాయిన్స్ వచ్చేట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు సార్. తప్పనిసరి చేస్తున్నాం సార్. ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ పీఈటీస్ వచ్చారు సార్ మనకి. ఇప్పుడు అందరికి కూడా మేము మా సిఆర్పీ తోటి స్కూల్ లెవెల్కు పంపిణీ చేసే అరేంజ్మెంట్ చేస్తాం సార్. మరి ఈ కార్యక్రమం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను సార్. వారికి పిల్లలు అంటే విద్యార్థులు అంటే దగ్గరుండి వాళ్ళకి జాబ్స్ ఇచ్చిన సందర్భం సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ముఖ్యంగా చెస్ నెట్వర్క్ తరఫున వచ్చిన మా జయవీర్ గారికి ఇక్కడ వరకు వచ్చినందుకు ధన్యవాదాలు జయవీర్ గారు. మన హైదరాబాద్లో ఉన్న ఇప్పుడే తెలిసింది ఏంటంటే వారు మన గోదూరు బిడ్డనే. గోదూరు మురళి గారు అని పాపులర్ యాక్టర్ ఉంటారు, గోదూరు మురళి అని. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఇప్పుడు చెస్ నెట్వర్క్లో యాక్టివ్గా ఉన్నాడు. జయవీర్ గారికి థ్యాంక్ యూ. మా ప్రజాప్రతినిధులకు, హెచ్ఎం గారికి, ఎంఈఓ గారికి, ప్రెస్ మిత్రులకు, అన్నింటికంటే ముఖ్యంగా మా హెచ్ఎంలకు, పీఈటీలకు, మా చిన్నారులందరికీ పేరు పేరున నమస్కారం. నేను 5 నెలల క్రితం అమెరికా పోయినా. కేటీఆర్ గారు తెలంగాణ ఫార్మేషన్ డే హైదరాబాద్లో డాలస్లో చేయడానికి పోయినప్పుడు ఆ రోజు ఈ చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ కోదాటి గారు వాళ్ళ కొందరు మంది ఆ రోజు కలిసినారు. మేము ఇట్లా చెస్ నెట్వర్క్ అందరు విద్యార్థుల్లో ఈ చెస్ గేమ్ని వాళ్ళకి సమకూర్చాలి అన్న తపనతో మేము చెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసినాము. అన్ని విలేజెస్కి తీసుకోవాలన్న ప్లాన్ ఉందంటే ఆ రోజు వెంటనే అన్ని నేను ఫస్ట్ అయితే మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో చేయండి, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ విద్యార్థులకు చేయండి అని చెప్తే వారి ముందరికి వచ్చి వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి
మన కొరుట్ల కాన్స్టిట్యున్సీకి చేసినందుకు మొట్టమొదల చెస్ నెట్వర్క్ సుధీర్ గారికి, చెస్ నెట్వర్క్ గంట రమణ గారికి, రవి మేరెడ్డి గారికి, అదేవిధంగా సంజయ్ గజ్జల గారికి, వాళ్ళందరికీ పేరు పేరున మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల వైపు నుంచి, అందరి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి చెస్ నెట్వర్క్. ఇప్పుడు ఎందుకు చెస్ అసలు విషయం, మనం రన్నింగ్ చేస్తామా? రన్నింగ్లో ఏమవుతుంది? బాడీ స్ట్రాంగ్ అవుతుందా? శారీరక దృఢత్వంగా అవుతుంది. మెదడుకి పదం ఎట్లా పెట్టాలా మరి? అర్థమైందా? సో మన బాడీకి పదం పెట్టినట్టే మైండ్ని కూడా పదం పెట్టాలి. దానికి బ్రహ్మాండమైన ఇండోర్ గేమ్ ఏది అంటే చెస్. ముఖ్యంగా ఇవాళ రేపు ఏమవుతుంది, ఇంతకుముందు జయవీర్ గారు చెప్పినట్టు ఏం చేస్తా ఉన్నాం, మనం మెదడుకి ఏం పదం పెడుతున్నాం? మనం ఫోన్ పదం పెడుతున్నాం. దాన్ని ఏమవుతుంది? ఏమైనా బుర్రల ఆలోచనలు వస్తాయా? ఖాళీ బుర్రతో చూస్తుంటాం. నేను కూడా అనుకున్నాను దాంట్లో, మిమ్మల్ని కాదు, నేను కూడా అట్లా తయారండి వాళ్ళ రేపు. అట్లీస్ట్ మా అదృష్టం బాగుంది ఏంటంటే మాకు 30 ఏళ్ళ వయసు వరకు ఫోన్ లేకుండే. అప్పుడు ఆ కాలంలో ఫోన్ లేకుండే కదా మా కాలంలో. అదృష్టం కనీసం బుర్ర కొద్దిగా పనిచేస్తా ఉన్నాం. ఏమైతా ఉంది, 24 గంటలు సెల్ ఫోన్లో చూస్తా ఉన్నాం. దాని నుంచి మరల్చి మన కాన్సన్ట్రేషన్ పెరగనీకి చెస్ ఏం చేస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. ఒకటి మన సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది, అంటే స్వీయ నియంత్రణతో పెరుగుతుంది ఒకటి. మూడోది ఒక జాగాలో కూర్చుంటాం, కూర్చుంటాం. నాలుగోది దురలవాట్లకు దూరంగా ఉండి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఎట్లయిపోవాలంటే మానసిక మన ఈ మత్తు పదార్థాలకు మానసికంగా వాళ్ళు చాలా మంది అలవాటు పడతారు కదా, అడిక్షన్ అంటారు కదా. అట్లా మనము చెస్కి అడిక్షన్ రావాలి, మనకు చెస్కు అడిక్షన్ రావాలి. సో అందుకొరకే ప్రతి మన రిక్వెస్ట్కి వాళ్ళు చెస్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి 20 మందికి ఒక చెస్ బోర్డు. ఇప్పుడు అంటే మన కొరుట్ల మండలంలో దగ్గర 4700 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ? మన కొరుట్ల మండల్లో, కేవలం చెప్పేది కొరుట్ల మండల్లో గవర్నమెంట్ స్కూల్స్లలో 4700 మంది విద్యార్థులు ఉన్నారు. సో 250 బోర్డులు, అంటే ప్రతి 15 నుంచి 20 మందికి ఒక బోర్డు వచ్చింది ఇప్పుడు. సో మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఆ సెల్ ఫోన్లో దూరం ఉండి మీరందరూ చెస్ నేర్చుకొని తప్పకుండా చెస్ ఆడి, చెప్పినా కదా మెదడు పదం ఎట్లా పెడతామో చెస్ ద్వారా పెడతాం, ఆడి ఆ తర్వాత నెక్స్ట్ మన ఊర్లో బట్టి తిరిగే పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నేర్పియాలి, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. లేకపోతే బట్టినే ఫోన్లలో లేకపోతే దావతులు చేసుకుంటూ తిరుగుతారు. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆ పిల్లలకు నేర్పియాలి, మీరు నేర్చుకోవాలి. మనం కూడా 2-3 మంచి పనులు, ఇప్పుడు ఉదాహరణకి స్పెషల్లీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సుధీర్ కొదాటి వీళ్ళందరూ ఇక్కడ ఉండరు. ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉండి మా ఊరుకో మా రాష్ట్రానికో అక్కడ ఇంకొక ఫౌండేషన్ ఉంటుంది, గ్రేట్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అని చెప్పేసి, గేట్స్ అని. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కలిసి మా ఊర్లు బాగుండాలి, మా విద్యార్థులు బాగుండాలి అని చెప్పి మన రాష్ట్రం కోసం అక్కడి నుంచి చేస్తున్నారు. ఎక్కడి నుంచి? అమెరికా నుండి. మనం మన ఊరికి ఏమైనా చేయాలా? మరి చేయాలా? రైట్. దానికి ఏం చేస్తారో చెప్తా. ఏం ఖర్చు లేదు చేసేది, మనకు మనం నేర్చుకొని మనం ఆడి నలుగురికి నేర్పించాలి. తల్లిదండ్రులకు కూడా నేర్పించచ్చు, అవునా? మన ఊర్లో ఒకరిద్దరు చెడిపోయిన తాగుబోతులు ఉంటారు. ఏం చేయాలి? రోజు కూర్చోబెట్టాలి చెస్ ముందు వాళ్ళని మెల్లగా. ఫస్ట్ మీరు నేర్చుకున్నాక నెక్స్ట్ వాళ్ళని, నెక్స్ట్ ఆగంగా తిరిగే పిల్లలు చెప్పిన కొందరు బట్టి బండ్లు వేసుకుని తిరుగుతారు వాళ్ళకి, అవునా? వాళ్ళ పిల్లగాళ్ళని కూర్చోబెట్టాలి. అట్లా ఇది ఏమవుతుంది? పిచ్చి అలవాట్లకు దురలవాట్లకు దూరంగా ఉంటారు, అవును కదా? మనసు ఒక చోట పనిచేస్తుంది, మనసులో ఆలోచనలు మంచిగా వస్తాయి చెస్ ముందర కూర్చుంటే. సో అందుకొరకే ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మనం కూడా, ఆ తర్వాత నా రిక్వెస్ట్ హెచ్ఎంలకు పీటీలకు, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఇది, గొప్ప అవకాశం కూడా మనకి. మీరు చూస్తున్నారు మీరు ఎట్లా తయారవుతారో పిల్లగాళ్ళు ఇవాళ రేపు. సో వాళ్ళందరినీ మంచి దారిలో తీసుకురావడానికి మనకు అవకాశం. ఎవరైనా ఒకరు బాధ్యత గల టీచర్ని తీసుకొని వాళ్ళకి అప్పచెప్తే ప్రతి స్కూల్లో ఐఎమ్ ష్యూర్ మంచి మంచి జాబ్ అవుతుంది, దీనిలో మంచి పని అవుతుంది. మనకు కూడా అందరికీ ఒకటి చదువు చెప్పడం కంటే ముందే ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరగాలని కూడా చేసి ఆడాలి వాళ్ళు. సో దయచేసి మీరు కూడా దాన్ని, ఎక్కడో అమెరికా నుంచి మన కోసం వీళ్ళందరూ చెస్ నెట్వర్క్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు మన కోసం. మనం కూడా లోకల్ ఉండే వాళ్ళం మన బాధ్యత తీసుకొని మన ఊర్లలో
అందరికీ సక్రమంగా కొద్దిగా వాళ్ళని అలవాటు చేస్తే మంచి జరుగుతుంది విద్యార్థులకు అన్న తప్పన. కాబట్టి మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరో అక్కడి నుంచి కష్టపడి మన కోసం చేస్తున్న దానికోసం సంపూర్ణంగా మనం మద్దతు ఇచ్చి వాళ్ళకి కూడా తృప్తి వచ్చేటట్టు మన అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. సో మళ్ళొకసారి చెస్ నెట్వర్క్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజల వైపు నుండి, కొరుట్ల విద్యార్థుల వైపు నుంచి నెక్స్ట్ ప్రోగ్రాము మెట్పల్లి మండలి, ఇబ్రహీంపట్నం మండలు, అదేవిధంగా మల్లాపూర్ మండలి కూడా తీసుకుంటాము. సో ఫస్ట్ ఇవాళ కొరుట్ల మండలిలో స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ మంచిగా ఉంటే సో మీ మీద ఆధారపడుతుంది, కొరుట్ల మండలి హెచ్ఎంల మీద, పీటీల మీద ఆధారపడుతుంది. మీరు మంచిగా నడిపిస్తే అన్ని మండలాల్లో కూడా ఇంప్లిమెంటేషన్, వి విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్. సో దయచేసి మీరు మంచిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా మా హెచ్ఎంలతో రిక్వెస్ట్, మా ప్రజాప్రతినిధులు వస్తారు, మీకు ఏమైనా అవసరం ఉంటే మా ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల్లో వచ్చి మీతో కలిసి డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటారు. మీ గ్రామాల్లో మీతో కలిసి ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు మా వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ. మళ్ళొకసారి చెస్ నెట్వర్క్కి అందరం కూడా గట్టిగా చప్పడగొట్ట అని చెప్పి కోరుతూ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్ అందరి పిల్లలకి ఈ చెస్ నెట్వర్క్ వారు ఏదైతే ఉత్తమమైన ఆశయంతో, వాస్తవంగా సార్ మనకు ఎక్కువ పిల్లలు ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ వస్తుంది సార్. ఏది ఇన్పుట్ ఇచ్చినామో అదే అవుట్పుట్ వస్తుంది సార్. తప్పనిసరిగా చెస్ మానసిక క్రీడ, అందులో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటుందని చెప్పి తెస్తే వాళ్ళకు అన్నింటిలో కూడా ఆడిస్తారు సార్. మా హెచ్ఎంలు కూడా వచ్చారు సార్, మా పీడీ మిత్రులు కూడా వచ్చారు సార్. మన వాళ్ళు జిల్లాలో జరిగినటువంటి ఏ పోటీలో అయినా సార్ టాప్లో వస్తారు సార్ మన కోట్ల వాళ్ళు, జగిత్యాల జిల్లాలో సార్. అశోక్ సార్ అది ఇందులో కూడా వస్తారు సార్, మిగతా వాళ్ళు వస్తుంది సార్, ఇందులో కూడా వస్తారు సార్. తప్పనిసరిగా అట్లా సిద్ధమే ఉన్నారు సార్ హెచ్ఎంఎండ్ స్టాఫ్. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా సార్ 12:30 అని చెప్పారు, అయినా కూడా వచ్చారు సార్. ధన్యవాదాలు సార్. మరి ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఫార్మల్గా హెచ్ఎంఎల్ స్టాఫ్కి పంపిణీ చేయాలని కూర్చున్నాం. సిఆర్పీలు మోనపేట నుంచి ఆనందరావు, విద్యార్థులు రండి దివ్య పంపించారు పిల్లల్ని. శంకరాయం సార్, భూమన్న మేడం, జ్యోష్ణ మేడం రండి. మిగతా ఐటమ్స్ కూడా శంకరాయ్ సార్, దర్శనం సార్ రండి, ఆనంద్ సార్, కిషన్ సార్ రండి రండి బేటా ఆల్ ఆఫ్ యూ మంచి ఆడుకోండి రైట్. నెక్స్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి తల్లి దీనిలో, నెక్స్ట్ చెస్ కాంపిటీషన్ ఉంటాయి మనకు. ఓకే రైట్.
నమస్కారం.